ఏంటమ్మా? ఇదెందుకు స్టోర్ రూమ్ లో ఉంది? ఇందులోనే మా ప్రేమ కథ ఉంది. లవ్ స్టోరీయా? అవునమ్మా. నానా, మీ లవ్ స్టోరీని చెప్పండి. నేను తెల్ల కాగితంలా ఉండేవాణ్ణి. ఆమె నా పైన ఏవేవో అక్షరాలు రాసింది. ఇప్పుడు నేనుగా లేను. రాత్రి పగలు అంటూ లేకుండా చిన్నపిల్లల్లా చెట్టాపట్టాలేసుకుంటూ తిరిగిన జ్ఞాపకాలు. మనం ఎదురు చూసినప్పుడు దొరకని ప్రేమ తర్వాత ఎప్పుడు దొరికినా అది సంతోషాన్ని ఇవ్వదు. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు ఇవన్నీ దాటుకుని వెళ్ళినా కూడా మార్పులు జరగొచ్చు. కాని ఏనాటికి మారనిది తన జ్ఞాపకాలు. మనసుకి మరుపు ఉండొచ్చు. అది అబద్ధంగా మార్చింది తన ప్రేమ. ఎందుకంటే ఎటువంటి విజ్ఞాన శాస్త్రమైనా కట్టుబాటు చెయ్యని విషయం ప్రేమ. తనే నా ఊపిరే. ఈ కవిత నన్ను కవిని చెయ్యలేదు, ఆమెకు ప్రేమికుణ్ణి చేసింది. నేను ఫస్ట్ ఇయర్ బీఎస్సీ ఫిజిక్స్, ఆయన బిఏ తెలుగు లిటరేచర్ ఫైనల్ ఇయర్. ఒకరోజు ఒంటరిగా వచ్చింది, వీణతో, సరస్వతిలాగా. ఆ అందం చెప్పలేని సౌందర్యం, దాంతో ఇళయరాజా సంగీతం. నేనలా చూస్తూనే ఉన్నాను. కొంచెం నా చూపుల నుంచి దూరంగా వెళ్ళు, నేను కనురెప్పల్ని మూసుకుంటాను అన్నారు. అప్పుడు నా చేతిలో ఉన్న వీణలో నుంచి నేను మేటకుండానే నాదం రావడం మొదలుపెట్టింది. ఇంకేమీ ఆలోచించలేదు. ఐ లవ్ యూ అని చెప్పాను. మా ప్రేమ కాలేజీని దాటి గాలిలో కలిసి మా ఇద్దరి ఇళ్లలోకి జొరబడింది. ప్రేమికుల్ని విడదీయడానికి మన ఊళ్ళో కారణాలుండవా? జారి పడితే బోల్డ్ కారణాలు. మా ప్రేమను విడగొట్టడానికి బోల్డు కారణాలు ఉన్నాయి. చదువు, జాతి, అంతస్తు, డబ్బు, ఇటువంటి విషయాలు ఎన్నైనా చెప్పుకోవచ్చు. అలాగే ఆగిపోయింది. ఆయన గొంతు వినలేదు. ఆయన చూపులు నా మీద పడలేదు. చంపడానికి ఎన్నో ఆయుధాలు. మా నాన్న మా అమ్మతో చెప్పారు. అది వట్టి వ్యామోహం, కొద్ది రోజుల్లో సర్దుకుంటుంది అన్నారు. వాళ్ళకర్థం కాలేదు ప్రేమ అనేది బాహ్య సౌందర్యమో కామ వ్యామోహం వల్ల కాదు అని. మా అమ్మ ఈయన్ని చూడ్డానికొచ్చింది. ఆమె ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం లేదు. 7 సంవత్సరాల 3 నెలల 9 రోజులు గడిచాక ఈయన్ని చూశాను. నేను కూడా ఆయన్ని చూసిన సమయం చివరికి ఎలాగైతేనే వేరే ఊరు గుళ్ళో మా పెళ్లి జరిగింది. నా మీద ఉన్న ప్రేమను మాత్రమే నమ్మి నాతో వచ్చేసింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా జీవితాలే వేరు. ఆ రోజు నుంచి ఈవిడ మీద నా చెయ్యి పడలేదు. అమ్మా, ఆ నా కోసం ఒక్కసారి. ఆంటీ ప్లీజ్, నా కోసం. అమ్మమ్మ ప్లీజ్. ఆపండి. ఏంటిది? లేదా క్లబ్బా? ప్రశాంతంగా ఉండవని ఇంటికి వస్తే వీధి చివరి వరకు మీ సౌండే. వయసుకి తగినంత తెలివి ఉండాలి. రే, అమ్మ నాన్నలు ఎలా లవ్ చేసుకున్నారని అడిగావు. అవును, చాలా ముఖ్యం. వాడికి ఆఫీస్లో ఎన్నో సమస్యలు, ఇక్కడ నాకు ఇల్లే సమస్య. ఎందుకు ఈ ఇంట్లో పుట్టవనుంది? రే, ఏంట్రా ఇలా అంతా మాట్లాడుతున్నావు? నువ్వు సైలెంట్ గా ఉంటావా? ఏమండి, ఏమైంది మీకు? ఏం అవ్వలేదు, నథింగ్. ఇంతవరకు జరిగినవన్నీ బాగా జరిగింది. ఇకపై జరగబోయేవన్నీ చాలా బాగా జరగబోతోంది. రే శక్తి, ఏంట్రా నోటుకొచ్చినట్లు వాగుతున్నావు? అయ్యో, మీ అందరికీ నేను చేతులెత్తి దండం పెడుతున్నా. ఇలా వాగి నా జీవితాన్ని నాశనం చేశారు. నేను ఒంటరిగానే ఉంటాను. ఇక నాతో ఎవ్వరూ మాట్లాడద్దు. నన్ను వదిలేయండి ప్లీజ్. హే రావే.
అన్నా ఒకటి. అదేంట్రా డబ్బులు తీసుకునేంత వరకు రీచబుల్ గా ఉంటారు, తీసుకున్న తర్వాత నాట్ రీచబుల్ అయిపోతున్నారు? అది కాదన్నా, సిగ్నల్ ప్రాబ్లం. సిగ్నల్ ప్రాబ్లమా? రే నువ్వే ఒక ప్రాబ్లం రా, అందుకే నిన్ను పనిలోంచి తీసేశారు. మా అన్న ఇలా కూర్చుని ఇచ్చిన డబ్బుని ఇలా నడుచుకుని తీసుకునే అలవాటు లేదు. ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా, అన్నా మా కుర్రాళ్ళకి వస్తువుల మీద చేయడం కాదు, అమ్మాయిల మీద చేయడమే అలవాటు. ఇక 2 రోజుల టైం, డబ్బు రావాలి. అర్థమైందా? ఇదే లాస్ట్ వార్నింగ్. అన్నా ఎక్కన్నా వీడు చెప్పింది మర్చిపో కూడా. వల్లియమ్మా, వల్లియమ్మా, ఏ వల్లియమ్మా. ఏ ముసలి, ఎందుకు వాకిట్లో నిలబడి అరుస్తున్నావు? నేనా అరుస్తున్నాను? ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వలేదని ఒకడిని కొడుకు సట్ట పట్టుకుని బెదిరించి వెళ్తున్నాడు. నా కొడుకునా? లేదా నా కొడుకునా? అలా వచ్చి చూడు, ఊరంతా నవ్వుతోంది. నా కొడుకు అలాంటి వాడు కాదు. ఎందుకు పిచ్చిదానిలో అరుస్తున్నావు? ఇక్కడి నుంచి బయటికి పో. నేనెందుకు అబద్ధం చెప్తాను? వాడేవి అలాంటి మనిషి కాదు. నువ్వు అనవసరంగా వాక్కు వెళ్ళు. నేను వాగుతున్నానా? నమ్మితే నమ్ము, నమ్మకపోతే పోవే. పెంచింది చూడు గొప్ప కొడుకుని. నా కొడుకు అలాంటి పని చేయడు. ఏమండి, ఏమండి? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.